అందరికీ నమస్కారం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికిన ఆణిముత్యం మానవుడు దానవుడు సినిమా. అందులోని పాట అంటే కుర్రకారు గుండెల్లో జ్యోతులు వెలిగించే జ్యోతిలక్ష్మి గారి మీద రాసిన పాట ఇది. కొప్పు చూడు కొప్పందము చూడు, కొప్పును ఉన్న మల్లెలు చూడు అనే పాట ఇది. ఈ పాట చాలా అద్భుతంగా జ్యోతిలక్ష్మి గారు చాలా అద్భుతంగా చేశారు ఈ పాటని. అయితే ఆమె ప్రతి అడుగులోనూ, ప్రతి చూపులోనూ, ప్రతి విరుపుల్లోనూ, ఆ వయ్యారాల్లోనూ కుర్రకారు కొట్టుకుపోయేవారనమాట. అంత అద్భుతంగా ఉండేది ఆమె యొక్క నటన. కొప్పు చూడు కొప్పందం చూడు అని మతి పోగొడుతున్నటువంటి జ్యోతిలక్ష్మి సాంగు ఈరోజు దాని గురించి మనం మాట్లాడదాం. అయితే జ్యోతిలక్ష్మి అంటే ఆ రోజుల్లో జ్యోతిలక్ష్మి లేని సినిమా లేదు. నిజంగా ఎవరైనా డిస్ట్రిబ్యూటరు కనుక సినిమాని తీసుకుంటే అందులో జ్యోతిలక్ష్మి సినిమా ఉందా లేదా, ఆ సినిమాలో జ్యోతిలక్ష్మి ఉందా లేదా, ఆమె పాట ఉందా లేదా అని రకంగా అడిగేవారనమాట. ఇక సినిమా గురించి 4 మాటలు చెప్పుకోవాలంటే 1972లో ఈ సినిమా విడుదలైంది. తమిళంలో యంగల్ తంగరాజ, అలాగే మలయాళంలో ఇతానెంటి వాసిగాను, ఈ చిత్రం హిందీలో ఆదాదిన్ ఆధారాత్గా చాలా అద్భుతంగా అన్ని భాషల్లోనూ కూడా ఇది ప్రజెంట్ చేయబడింది. ఇందులో శోభన్ బాబు గారు 2 పాత్రలు నటించారు. ఒకటి పగలు కిల్లర్గాను, అంటే 2 రకాలుగా చేశారు ఆయన. పగలైతే ఒక్కోసారి అటు ఇటుగా చేసేవారు. పగలేమో సహజంగా నటించేవారు, రాత్రిపూట చాలా విలన్గా నటించేవారు అనమాట. సరే, ఈ పాట పాడినవారు, ఈ పాట ఉషశ్రీ గారు రాశారు. అలాగే చాలా అద్భుతంగా రాశారు ఈ పాటని. అలాగే ఈ పాట పాడినవారు అంటే ఈ పాట అద్భుతంగా వచ్చినటువంటి ఈ సెటైర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ పాట పాడిన వారు ఎల్ఆర్ ఈశ్వర్ గారు, అలాగే పిఠాపురం నాగేశ్వరరావు గారు. పిఠాపురం నాగేశ్వరరావు గారి గురించి అందరికీ తెలిసి ఉంది. అయితే ఒక్క నిమిషం దీని గురించి ఆలోచించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి సినిమా ఇది. ఈ సినిమా అందరూ మెచ్చేవారు. ఇక సంగీతం సమకూర్చిన వారు అశ్వత్థామ. ఆ రోజుల్లో అశ్వత్థామ పాటలకు ఒక ప్రత్యేకత ఉండేది. భావగర్భితమైన రాగాలకు వెన్నెల జల్లులు కురిపించేవారు. ఆ పాటకు బాణీలు కట్టేవారు. ఇప్పుడు ఆయన హుషారుగా మంచి మంచి పాటలు చేశారు. ఈ పాటకు ఆయన అద్భుతమైన రాగాల్ని చేశారు. అందుచేత ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ సినిమాను ఆ రోజుల్లో మెచ్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మాకు సపోర్ట్ ఇవ్వండి. మీ యొక్క సపోర్ట్ కోసమే మేము చూస్తూ ఉంటాం. మీరు చేసినటువంటి ఏదైనా సరే మాకు మంచిగా ఉంటుంది. నమస్తే, సెలవు. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో మనకు లభించిన ఆణిముత్యం చట్టానికి కళ్ళు లేవు, చట్టానికి కళ్ళు లేవు. ఈ సినిమాలో పాట కలిసిపో నా కళ్ళలో, కరిగిపో కౌగిళ్లలో అనే పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికర అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక సినిమా గురించి 4 ముక్కలు. ఒక అక్క తమ్ముళ్ళ మధ్య ఊహించని పరిణామాల ట్విస్టుల మధ్య ఈ సినిమా సాగుతుంది. వారి తండ్రి మరణానికి కారకుడైన వ్యక్తిని పట్టుకొని చట్టానికి అప్పగించాలని అక్క ప్రయత్నాలు చేస్తుంటే, అంటే ఆమె పోలీస్ ఆఫీసరు. అయితే ఆమె పోలీస్ ఆఫీసర్ కాబట్టి చట్టపరిధిగా ఆమె చేయాలనుకుంటుంది. ఇక తమ్ముడు ఆమె ఆలోచనలకు భిన్నంగా వాడిని పట్టుకుని చట్టానికి అప్పగించకుండా తానే మట్టు పెట్టాలని శపథం చేస్తాడు. ఇందులో మెగాస్టార్ అద్వితీయ నటన కనబరిచారు.
అలాగే ఈ సినిమా క్లైమాక్స్ హైలైట్. ఇందులో ఇన్స్పెక్టర్గా లక్ష్మి నటించారు. ఇక ఈ పాట రాసిన వారు గోపి. ఆయన మంచి రచయిత, మంచి పదాలతో చాలా బాగా రాశారు. ఈ పాట సినిమా స్క్రీన్ మీద వచ్చినప్పుడు మెగాస్టార్ అభిమానులు ఆనందానికి అవధులు లేవు. ఈలలు, గోలలు, చప్పట్లు, డ్యాన్సులతో రచ్చరచ్చ చేశారు. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్కి గోపి మంచి సాహిత్యాన్ని అందించారు. ఈ పాట చాలా పాపులర్ అయింది ఆ రోజుల్లో. ఇక పాటకు స్క్రీన్ మీద డ్యాన్స్ చేసిన వారు మెగాస్టార్ మాధవి అభినయించారు. ఇక మెగాస్టార్ నటుని గురించి, ఆయన గురించి ఎక్కువగా చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసున్నదే. తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొంది వారి హృదయాల్లో కొలువున్న డాషింగ్ అండ్ డేరింగ్ హీరో మెగాస్టార్. ఆయన ఎప్పటికప్పుడు భిన్నమైన కథలను ఎన్నుకుంటూ తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అందులోనే ఆయన ముందుకెళ్ళారు మెగాస్టార్. మొదటి నుంచి ఆయన కాంట్రవర్సీకి దూరంగా ఉంటూ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ నిత్య నూతన నటుడుగా ఆయన వెలుగొందారు. ఇక మాధవ్ గురించి చెప్పాలంటే చక్రాల్లాంటి కళ్ళతోనే, అంటే మహానటి సావిత్రిలాగే ఆమె కళ్ళు కూడా చాలా చక్రాల్లా ఉంటాయి. అందులోనే ఆమె భావాలు పలికించగల గొప్ప నటి. అంతేకాకుండా ఆమె నాట్యంలో కూడా అందివేసిన చెయ్యి. ఒకానొక సందర్భంలో మెగాస్టార్ కూడా ఆమె స్పీడును అందుకోలేకపోయేవారట. అది ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్లో అనేక చిత్రాలు సూపర్ డూపర్ హిట్గా వచ్చిన చిత్రాలు చాలా ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి లభించిన మంచి నటిగా మాధవికి ఎంతో గుర్తింపు ఉంది. ఇక పాట పాడిన వారి గురించి ఇక ఎక్కువగా చెప్పనక్కర్లేదు. సుశీలమ్మ, మధుర గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్పగా గానం చేశారు. ఈ పాట మొదట ఫాస్ట్ బీట్లో ఉన్న తర్వాత చరణాల్లో చక్కటి మెలోడీ కనిపిస్తుంది. వీరి కాంబినేషన్లో వేల పాటలు ఆవిర్భవించాయి. దేనికదే మధురమైన పాట. వాటికి లెక్కలు కట్టే షరాబు లేడని మనం అనుకోవాలి. అంటే వారి పాటలు వారి గాత్రంలో పలకనటువంటి రాగం లేదు. ఎలాంటి రాగాన్నైనా చక్కటి అద్భుతమైనటువంటి మెలోడీలు వచ్చినా, ఏమొచ్చినా, హెచ్చు తగ్గులు వచ్చినా చక్కగా పాడతారు. ఇక సంగీతం విషయానికి వస్తే కృష్ణ, చక్ర కలిపి పాటకు బాణీలు కట్టారు. చక్రవర్తి గారి శిష్యులుగా వీరు చాలా ప్రసిద్ధులు. ఈ పాటను మహోన్నత బాణీలు కట్టారు. వారి ఫోటో లభ్యం కాని మూలంగా వారి గురువు గారు అయినటువంటి చక్రవర్తి గారి ఫోటో వేయడం జరిగింది. సంగీతపు సామ్రాజ్యానికి రారాజుగా వెలిగిన చక్రవర్తికి వీరు తగిన శిష్యులుగా ఆయన పేరు నిలబెట్టారు. అందుకు ఉదాహరణే కలిసిపో నా కళ్ళలో, కరిగిపో కౌగిళ్లలో అనే పాట రూపుదిద్దుకున్న విధానాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. చక్రవర్తి గారు కృష్ణ, చక్ర అనే వాళ్ళను ఎప్పుడు దగ్గరగా పెట్టుకుని మంచి మంచి బాణీలు కానీ, మంచి మంచి రాగాలు కానీ వాళ్ళతో చేయించేవారు. వాళ్ళు చాలా చక్కగా శ్రద్ధగా ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. చేస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో చేయగలం. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా కృతజ్ఞతలు. అందరూ కూడా మా వీడియోలు చూస్తున్నందుకు చాలా సంతోషం. అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. నమస్కారం, అందరికీ సెలవు.